నమస్కారం. ఈ రోజు వార్తలకు స్వాగతం. కరెక్ట్ అయింది కాదని నా ఉద్దేశం. ఎందుకంటే దీనివల్ల దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు న్యాయవాదుల కమిటీ ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడంతో ఎస్సీలోని మాల వర్గాల నాయకులు శుక్రవారం ఏలూరు జిల్లా కలిదిండిలో ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఏఎంసీ కార్యాలయం ప్రాంగణంలో విలేకరుల వద్ద తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. మాల వర్గాల నాయకులు మధ్యరాల జోగిబాబు మాట్లాడుతూ కరెక్ట్ అయింది కాదని నా ఉద్దేశం. ఎందుకంటే దీనివల్ల అన్యాయం అయిపోయేది మాలలో. కాబట్టి దీన్ని పూర్తిగా ఆలోచించి మాలలని మాదుల్ని అన్నదమ్ములా కలిసిమెలిసి ఉంటే అందరికీ మంచిదని నా అభిప్రాయంగా నేను తెలియజేస్తున్నాను. మాలల వర్గ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకతగా మేము ధర్నా చేయదలుచుకున్నాం రేపు. కనుక దీని విషయంలో ఎస్సీలో చాలా నష్టపోతున్నాం. ఒక విధంగా నేనే నష్టపోయాను. డేట్ ఎప్పుడమ్మా అది 1991లో మా అమ్మాయి ఎంబీబీఎస్కి సెలెక్ట్ అవ్వాలి. 15,000 ఇంటర్మీడియట్ కౌన్సిలింగ్లో 15,000 మా అమ్మాయికి వస్తే 22,000 వచ్చినటువంటి అమ్మాయి మాదిగల అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. 15,000 ఎస్సీ వర్గీకరణ జరిగింది అప్పుడు. దాన్ని బట్టి నేను చాలా నష్టపోయాను. ఇట్లా ఈ వర్గీకరణ మాలల్లో చాలా కష్టపోతాం. మాలం ఎస్సీ వర్గీకరణ అనేది మాలలకి చాలా నష్టం జరుగుతుందని దీనికి వ్యతిరేకంగా మేము నిలబడతామని నేను హామీ ఇస్తున్నాను. రాజ్యాంగ విధానానికి నిర్ణయం వ్యతిరేకంగా ఉందని అన్నారు. పండు జాన్ రాజు మాట్లాడుతూ గతంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం వల్ల తన కుమార్తె వైద్య విద్యకు అర్హత కోల్పోయిందన్నారు. కుర్రేల ఏడుకొండలు మాట్లాడుతూ మాల మాదిక వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ నిర్ణయాన్ని ప్రకటించారని అన్నారు. విద్వేషాలతో రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. దీంట్లో మేజర్లైనటువంటి మాలలు ఇట్లా గ్రేడింగ్ చేయటం వలన నష్టపోయే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వర్గీకరణ అన్నది నిరసిస్తున్నాం. దీనికోసం మా పోరాటం చేస్తూ ఉంటాం. పోరాటం అన్నది ఉంటూనే ఉండదు తప్ప ఆగటం అన్నది ఉండదు. జై భీమ్. అందరం ముందుకు వచ్చాం. ఈ వర్గీకరణ అనేది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైంది. ఆర్టికల్ 341 అనేటువంటి ఆర్టికల్ను తోచిపుచ్చి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సుప్రీంకోర్టు అనేది 6 ధర్మాసనం అనేది ఎస్సీలను వర్గీకరణగా అన్యాయం చేయడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా రేపు అన్ని మండలాల్లో కూడా దీనికి భారీగా ధర్నాలు చేయడం ర్యాలీ అనేది జరుగుతుంది. అలాగే ఈ ఎస్సీ వర్గీకరణ అనేది దాని వలన ఇప్పటి వరకు ఎస్సీ నియోజకవర్గాలు కూడా ఉన్నటువంటి వాటికి కూడా అన్యాయం అనేది జరుగుతుంది ఈ వర్గీకరణ వల్ల. ఎందుకంటే అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఎస్సీలను వర్గీకరణ చేయడం వల్ల వాళ్ళు ఉన్నటువంటి సంఖ్య తగ్గి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎస్సీ నియోజకవర్గాలు లేకుండా పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సముచితంగా మేమందరం కలిదిన మండలంలో ఉన్నటువంటి ఎస్సీ ఆర్మీ ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని పాతపాటి శాంతరాజు బల్లరాజు విజ్ఞప్తి చేశారు. శనివారం కలిదిండిలో నిరసన ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. పొంగులేటి ఇజ్రాయెల్, మా AB9 టీవీ న్యూస్ కరెస్పాండెంట్, కలిదిండి, ఏలూరు జిల్లా.